హలో అండి, నా పేరు డాక్టర్ ప్రశాంత్ చలసాని, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, ఫెలోషిప్ ఇన్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్, బెజవాడ హాస్పిటల్స్, విజయవాడ. అసలు ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి, అసలు స్పోర్ట్స్ మెడిసిన్ అంటే ఏంటి, ఆర్థోపెడిక్స్ తర్వాత ఇలాంటి ఒక సబ్ స్పెషాలిటీ ఉందా అనేది అసలు చాలా మంది కామన్ గా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఆర్థోపెడిక్స్ తర్వాత ఈ ఆర్థ్రోస్కోపీ, కీ హోల్ సర్జరీస్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్ రిలేటెడ్ గా స్పెసిఫిక్ గా ఒక 2 to 3 years మేము స్పెసిఫిక్ గా ట్రైన్ అయ్యి అథ్లీట్స్ కానీ ఎవరికైనా లిగమెంట్ ఇంజరీస్ కానీ, మోకాళ్ళు కానీ, భుజంలో కానీ అయినప్పుడు దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలనేది మేము అడ్వైస్ ఇస్తాం జరుగుతుందండి. స్పోర్ట్స్ మెడిసిన్ కి సంబంధించి లిగమెంట్ ఇంజరీస్ ని ప్రాపర్ గా సర్జికల్ గా ట్రీట్ చేయడమే కాకుండా ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి రీహాబ్ అవసరం. సో ప్రతి మనిషికి ఒకే విధమైన రీహాబ్ అనేది ఉండదండి. కొంతమంది సెడెంటరీ జాబ్స్, బ్యాంక్ జాబ్స్ అలా చేసుకుంటూ ఉంటారు, కొంతమంది అథ్లీట్స్ ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది కొంచెం మిడిల్ ఏజ్డ్ ఉంటారు. వాళ్ళ స్పోర్టింగ్ యాక్టివిటీ పరంగా ఏ రేంజ్ ఆఫ్ లెవెల్ కి వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు అనేది మేము వాళ్ళని ప్రాపర్ గా ఎగ్జామిన్ చేసి ఆ పోస్ట్ సర్జరీ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒక మజిల్ మనకి టైట్ గా ఉంది, ఒక మజిల్ మనకి లాక్స్ గా ఉంది, వీళ్ళు ఇంజరీ ప్రోన్ అవుతారు. సో ఇలాంటి పనులు చేయమాకండి, ఈ ప్రాపర్ రీహాబ్ అనేది మనకి అవసరం అనేది మనం చెప్పి వాళ్ళని ప్రాపర్ గా ట్రైన్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.